చదువు విషయంలో కానీ, బిడ్డలకు వివాహ విషయంలో కానీ అనేక రకాలైన ప్లాన్స్ అనేవి భౌతికంగా మనం ఆలోచన చేసినట్లయితే, అదేవిధంగా దేవుడు కూడా తన బిడ్డల ఆలోచన కలిగి ఉంటాడు. ఆయన కూడా ప్లాన్స్ మన ప్రణాళిక కలిగి ఉంటాడు కనుక ఎఫెసీ రాసిన పత్రిక చూపి భూమికి పునాది వేయబడకముందే తన ప్రేమ చేత ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈ యొక్క భూమి ఎదురు పడకపోతే మనం ఆయనకి తెలుసు మనం ఎటువంటి వారిగా ఉండాలి, ఏ రకమైన జీవించాలి. ఎలాగో మనం జీవించినట్లయితే మనం ప్రభువు జీవితము ఆయన ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి మనం ఆలోచన కలిగి ఉంటాం, దేవుడికి ఆలోచన కలిగి ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం, నేను అనుకున్నది జరగలేదు, దేవుని యొక్క నిర్ణయం ఏమో. అంటే మన యొక్క జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనము కలిస్తే దేవుడి కోటి కలుస్తాడు. ఆయన అంటున్నాడు, నావన్నీ నీవి. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు ప్లాన్ గొప్పది, ఎవరు ఆలోచన గొప్పది. మనం అనుకుంటూ ఉంటాం పిల్లలకి బర్త్డే చేయాలనుకుంటాం. తల్లి ఉన్నది ఈసారి 10 మందికి భోజనాలు పెడుతున్నాం. భర్త అనొచ్చు భోజనాలకు కేక్ సరిపెట్టారు. ఏంటంటే మన ఆలోచనలు ఒకటే, తల్లి ఆలోచన కూడా పిల్లలకు బర్త్డే చేయాలని ఆలోచన, కానీ ఉద్దేశం మాత్రము అలాగే సార్ మనం ఆలోచన చేసినట్టు దేవుని యొక్క ఆలోచన ఏది బెస్ట్ అని మనం అనుకోవాలి. మనుషుల ఆలోచన బెస్ట్, దేవుని యొక్క ఆలోచన బెస్ట్. బెస్ట్గా దేవుడు అందించాడు. మనుషుల ఆలోచన బెస్ట్గా ఉందా, దేవుని యొక్క ఆలోచన బెస్ట్గా ఉందా. 21వ వచనం చదువుతున్నాం. మానవుని యొక్క హృదయములో ఆలోచనలు అనేకమని. ఎందుకు అనేకమని ఉన్నాయంటే, మనము రాత్రి పడుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, పొద్దున ఏంటి రాదు. రాత్రి పడుకున్నప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, పొద్దున అట్లే వెళ్ళాలి. రాత్రి పడుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటా, రేపొద్దున ఏ పని చేయాలో. నేను రాయబడి వచ్చింది, నరుని హృదయంలో ఆలోచనలు అనేక. మనిషి అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. టిఫిన్ చేస్తుంటే మధ్యాహ్నం ఏం కూర వండుకోవాలో ఆలోచన చేస్తూ ఉంటాడు, ప్లాన్ చేస్తూ. ఉదయకాలం లేవగానే సాయంత్రం వరకు ఏ పని చేయాలి, ఎలా ఎటువంటి యొక్క పని కలిగి ఉన్నామో ఆలోచన చేస్తున్నాం. అంటే సార్ మనం ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు, నరుని హృదయంలో ఆలోచనలు అనేకమైనవి. మానవునిగా ఉన్న మనము మన యొక్క జీవితంలో అనేక రకాలైన ఆలోచనలు కలిగిన వారిగా ఉన్నాం. అంటే ఒకేసారి 2 ఆలోచనలు ఒకే పని చేస్తూ ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక పని చేస్తూ ఇంకో చోట ఆలోచన చేస్తూ ఉంటాం. మీరంతా ఇక్కడే ఉన్నారు, కానీ మీ హృదయంలో ఏ ఆలోచన ఉందో మీకు కూడా క్లారిటీగా. మన బ్రెయిన్ లో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు. ఒకసారి నేను ఒకే ఆలోచన పెడుతున్నాను అనుకుంటేనే ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. రాయబడుతుంది, నరుని హృదయములలో
సొలొమోను అంటున్నాడు, మనిషి ఆలోచన దేంతో పోల్చాడంటే లోతు నీళ్ల వంటిది. ఆ నీటికి లోతు ఎంత ఉందో ఎలాగైతే తెలియదు, మనిషికి ఉన్న ఆలోచన కూడా ఆ విధంగానే తెలియదు. ఇక్కడ రాయబడుచుంది మనిషి యొక్క ఆలోచన లోతు నీళ్ల వంటిది. అంటే ఆ లోతు అంటుందో తెలియదు, ఎలాగైతే తెలియదు మనిషి యొక్క ఆలోచన కూడా లోతు అనేది. ఎందుకంటే మనిషి అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాడు, అనేక రకాలైన ప్లాన్స్ కలిగి ఉంటాడు. ఒక పని చేస్తూనే ఇంకొక ఆలోచన కలిగిన వాడుగా ఉంటాడు. పుస్తకం చేస్తాం ఈ రోజు ఏ విధంగా ఈ సబ్జెక్టు చదివేయాలి, అందులోనే ఇంకొక ఆలోచన వస్తుంది. కాసేపు ఫోన్ ఎన్నో రాయబడుతుంది. చూడండి 16 మనిషి యొక్క ఆలోచనలు వాడి యొక్క ఆగమనంలోనూ ఉన్నాయి. అవి అనేకమైన ఉన్నాయి. చూడండి అతిథులతో రాయబడుతుంది, అవి మన దృష్టికి నిర్దోషముగా మనిషి ఆలోచనలు వాడికి ఎలా కనబడుతున్నాయట? నిర్దోషంగా కనబడుతున్నాయి. నరుని హృదయంలో ఆలోచనలు మనం అనేక రకాలైన ఆలోచనలు కలిగి ఉంటాం. ఏది కూడా నెరవేరుతాం కూడా తప్పులేదు. కానీ దేవుని యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అదే 19:21 నరుని హృదయంలో ఆలోచన అనేకములు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఆయన యొక్క ప్లానే స్థిరమైనది, స్టాండర్డ్ కలిగింది. మనిషి అనేక రకాల ఆలోచన కలిగి ఉండడం లోతు నీళ్ల వంటివి అని దేవుని యొక్క ఆలోచన మాత్రమే స్థిరమైనది అని రాయబడింది. ఆయన ఆలోచనే స్థిరం, ఆయన నిర్మించి చేసిన ప్లాన్ స్థిరం. చూడండి 37వ కీర్తన 4:5 చూద్దాం. కీర్తన 37:4-5 ఆయన నీ హృదయములో వాంఛను తీర్చును. రాయబడుచుంది ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. ఆయన యొక్క ప్లాన్ ఏంటంటే నీ హృదయంలో ఉన్న కోరికలను నెరవేర్చేవాడు ఉన్నాడు. కానీ మానవుడు అనేక రకాలైన ఆలోచనలు కలిగిన వాడు ఉన్నాడు. కానీ ఆ ఆలోచనలు దేవుని మీద పెట్టేవాడు కనపడట్లేదు. అందుకే నువ్వు పెదవులతో స్తుతిస్తున్నావు కానీ హృదయం అంటే మన పెదవులు దేవుని కనపరిచే వారిగా ఉన్నాం, కానీ మన దేవునికి బాగా దూరంగా కనబడుతున్నాం. ఆయన అంటున్నాడు, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. యెహోవాను బట్టి మన సంతోషం, ఎందుకంటే ఆయన నీ హృదయ వాంఛలను, నీ కోరికలను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కానీ మానవుడు ఎప్పుడు అనేక రకాలైన ఆలోచనలు కలిగిన వాడు. ఏదో ఆలోచన, ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటాడు తప్ప ఏది కూడా స్థిరముగా స్టాండర్డ్ గా ఉండదు. కానీ దేవుని యొక్క తీర్మానమే, దేవుని యొక్క ప్లాన్ మాత్రమే స్థిరమైంది. దేవుని యొక్క ప్లాన్ స్థిరపరచడం అంటే తర్వాత చదువుకున్నాను. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జీవసాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఎవరైతే దేవుని యొక్క ఆలోచన కలిగిన వారు ఉంటారో, దేవుని యొక్క ఆలోచన స్థిరమని నమ్ముతారు. ఇక్కడ రాయబడుతుంది వాడు తృప్తుడై. తృప్తుడై అంటే సాటిస్ఫై. అంటే చూడండి, మనం కూడా ఒకసారి మనం చేసిన పని ద్వారా మనం తృప్తి నింపుతున్న వాళ్ళు సాటిస్ఫాక్షన్. ఇక్కడ అంటున్నాడు ఎవరైతే యెహోవా యొక్క తీర్మానం స్థిరమని నమ్ముతారో వాడు తృప్తుడై అపాయము లేకుండా జీవించును. ఆ విధంగా దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడైతే నా ఆలోచనలుగా ఉంటాయి,
సామెతలు 3:5 బుద్ధిని ఆధారం చేసుకోనక అంటున్నాడంటే చూడండి 4:23 చూద్దాం. 4:23 సామెతలు. మీ హృదయమును ఏం చేయాలంట? భద్రముగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యంగా అంటే ముఖ్యముగా ఏం చేయాలంట? నీ హృదయమును భద్రము చేసుకోవాలి. ఎందుకంటే ఈ హృదయంలో అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాయి. ఈ హృదయంలో అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. అన్ని హృదయ తలంపులను తిరిగిన వాడి కనుక యెహోవా యొక్క తీర్మానమే స్థిరం, ఆయన ప్లానే స్థిరం. కాబట్టి సరే మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి ప్లాన్ బెస్ట్ అనుకున్నట్లయితే మనిషి ప్లాన్ బెస్ట్ అయితే కాదు. ఎందుకంటే అన్ని రకాల ఆలోచనలు కలిగి ఒక దారికి వెళ్తూ ఉంటాడు, ఇంకొక ఆలోచన కలిగి ఉన్నాడు, దారి తప్పిపోతుంది. కానీ యెహోవా యొక్క తీర్మానమే, ఆయన యొక్క ఆలోచన మాత్రమే స్థిరం. రాయబడి స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని మీద నువ్వు ఆధారపడి జీవించాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే నీ హృదయంలో యొక్క ఆలోచన ఆయన మాత్రమే నెరవేర్చలేదు. మన యొక్క జీవితంలో అనేక రకాలైన ఆలోచనలు కలిగిన వారు దేవుడు ఇలా చేస్తే బాగుండు, దేవుడు ఎలా చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన వాటన్నిటి కూడా తలకిందులు చేసి అన్నిటిని కూడా తలకిందులు చేసి ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో అదే చేస్తాడు తప్ప నువ్వు అనుకున్నది మాత్రం దేవుడి వాక్యంలో రాయబడుతుంది. మనిషి యొక్క జీవితంలో అన్ని రకాలైన ఆలోచనలు కలిగిన వాడుతూ ఉంటాడు. కానీ దేవుడి యొక్క ఆలోచన మాత్రమే స్థిరమైనది. రెండోది చూద్దాం. 33వ కీర్తన. ఇక్కడ రెండోది రాయబడుచున్న అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును అని. వ్యర్థం అంటే ఏంటి? అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థపరచును, జనుల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయను. ఒకటి, మనిషి యొక్క ఆలోచనలు అనేకమైనవి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. రెండోది రాయబడుచుంది మ్యాన్ ప్లాన్స్ నన్ ఎఫెక్టెడ్. ఒకటి కూడా ఉపయోగకరమైనది కాదు. మనిషి యొక్క ఆలోచన ఒకటి కూడా ఉపయోగకరమైనది కాదు. రెండోనాడు ఆ అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. యెహోవా వ్యర్థపరుస్తాడు. నువ్వేమైతే అనుకున్నావో దేవుని యొక్క ఆలోచన అయితే కాదు. నేనేమైతే అనుకున్నా నా దగ్గర నెరవేరిపోయింది అనుకోండి, నేను భూమి మీద ఉన్నాను, నా కాలు భూమి మీద పెట్టను. ఎందుకంటే నేను ఏదైతే జరిగిపోతున్నాను, నేను ఏ ఆలోచన జరిగిపోతున్నాను, నువ్వు అన్న ఆలోచన అంటే జరిగిపోతుంది అనుకోండి, నువ్వు భూమి మీద ఉండవు, చచ్చిపోతావు కాదు. అంటే కాలు భూమి మీద ఎత్తావు, గాలి మీద వెళ్తావు. ఇప్పుడు నువ్వు అనుకున్నది నెరవేరుతున్నావు, నువ్వేదన్నా జరుగుతుంది అనుకోండి, ఎవరి మాట నిలవు. నువ్వేదైనా జరిగిపోతున్నప్పుడు నిన్ను దేవుడిగా పూర్తనంలో నేను రాయబడుచుంది అన్యజనుల ఆలోచనలు ఆయన వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయాలంటే పనికిరాని వాటిగా చేయగలరు. ఇక్కడ రాయబడుచున్న మాట ఒకటి కూడా ఎఫెక్టివ్ గా ఉండదు, ఒకటి కూడా ఉపయోగకరంగా ఉండదు మనిషి యొక్క ఆలోచన. ఒకసారి చూడండి మత్తయి సువార్త 6:17 చూడండి. మత్తయి సువార్త 6:17 చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక, ఇక్కడ రాయబడుతుంది నువ్వు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కాక. మనం ఎలా చేస్తూ ఉన్నాం?
ఏం చేసినా మనుషులకు కనబడాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అందరికన్నా చూస్తారో లేదో ఆలోచన చేస్తూ ఉంటాం. మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుని కనబడడం కంటే ముందుగా ఎవరు కనబడాలి? మనుషులకు కనబడాలి. మనుషులు కనబడే విధంగా నేను ఉండాలి అనుకుంటున్నాను. అందుకే మనిషి యొక్క ఆలోచనలు నన్ను ఎఫెక్ట్ ఒకటి కూడా ఉపయోగకరమైంది. అసలు చూడండి 14వ అధ్యాయం సామెతలు 12వ వచనం. సామెతలు 14 ఒకటి ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఒకటి కలదు, తుదకు అది మరణానికి. ఇప్పుడు నీ దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ తుదకు మరణానికే నడిపిస్తుంది తప్ప ఉపయోగకరంగా మాత్రం రాయబడింది. ఒకరి ఎదుట సరైన మార్గం ఒకటి కాదు, తుదకు అది మరణానికి. అందుకే రాయబడుతుంది, మనుషులను ఆశ్రయించుట కానీ యెహోవాను ఆశ్రయించుట మనుషుల సహాయము వ్యర్థం. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన వారికి సరైనదిగా కనపడుతుంది కానీ తుదకు అది మరణానికి నడిపించేదిగా ఉంది. కానీ మనిషి యొక్క ఆలోచనలు ఉపయోగపడవయ్యి. మనిషి యొక్క ఒక ఎగ్జాంపుల్ చదువుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు 12వ అధ్యాయం 18వ వచనం. అందులో నా దానమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుందును. అనేక సంవత్సరం సరిపడే విస్తారమైన ఆహారం కోసం సిద్ధపరచాలి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మనం అనుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం మనుషులకు ఆలోచనలు నాట్ ఫర్ ప్రాఫిట్. ఒకటి కూడా ఎఫెక్టివ్ ఉపయోగకరమైన ఇతర ధనంలో అనుకుంటున్నాడు. నా కాబట్టి నేను కాబట్టి నా పొలము విపరీతంగా పండింది కనుక నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషంగా ఉండు. ఎందుకంటే నీకు అనేక సంవత్సరాలు స్థిరపడే విస్తారమైన ఆహారాన్ని కోసం సిద్ధపాటు చేస్తాను. ఒకవేళ రాత్రి కనుక అతను కనుక ఆ విధంగా అనకుండా ప్రభా నాకు ఇచ్చిన యొక్క ఆలోచన, నాకు ఇచ్చిన యొక్క సంపద నీది అన్నట్లయితే ప్రాణాన్ని అతను కాపాడుతూ ఉండేవాడు. ఆ రోజు రాత్రి అంటాడు, ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము, సంతోషంగా ఉండము అన్నాడు. ఆ రోజు రాత్రి తన ప్రాణాన్ని నన్ను ఎఫెక్ట్ ఒకటి కూడా ఉపయోగకరమైన ఆత్మీయ ఆలోచన. ఎందుకంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టి కుట్లని చెప్పి కొత్తలు కట్టించాడు, ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు, కానీ వాడే కాబట్టి ఒక ఆలోచన కూడా ఉపయోగకరమైనది మాత్రము. చూడండి మార్కస్ 4:37 చదువుదాం. 4:37 ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున శిష్యులు యేసుప్రభు కూడా దూరం మీద కూర్చుని వెళ్తున్నారు. ఆయన అవడం మీద తలగడ మీద తలవాల్చుకుని పడుకున్నాడు. పెద్ద తుఫాను వచ్చింది, అలలు కొడుతున్నాయి. అవన్నీ కూడా ఏంటి ఆయన దోణులు పడిపోతున్నాయి. వాళ్ళందరూ ఎవరంటే చాలా చేపలు పట్టారు. మంచి అనుభవం కలిగిన వారు, ఎప్పుడు చేపలు పట్టాలి, ఎలా చేపలు పట్టాలో బాగా తెలిసిన వారు. ఇంకో మాట చెప్పాలంటే గజేత వెళ్ళంటారు. గజేత వెళ్ళండి, మా గజేత వెళ్ళండి. కాబట్టి వీళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్. మరి ఏ విధంగా సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు కాపాడుకోవాలని మీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, వాళ్ళు అనుకున్నారు వేసుకోవడం లేకుండా వెతుకు. ఆయన మనతో పాటు ఉన్నాడు కదా, ప్రాబ్లం ఏమిటి? ఆయనకి ఈ పని చెప్పకుండా, ఈ పని తుఫాను వచ్చిన సంగతి ఆయన తెలియకుండానే ఈ నీళ్ళని
వీటి తోడైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఆఖరికి యేసు ప్రభుని లేకపోకుండా మన పని చేయలేకపోయాడు. మనిషి ఆలోచన కూడా ఉపయోగకరమైనది కాదు. లూకా చూడండి 5వ అధ్యాయం 5వ వచనం. లూకా 5:5. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డామని. అంటే చేపలు ఎక్కడ పడ్డాలంటే పగలు పడితే కుదరదు. పగలు ఎక్కడ ఉంటాయంటే నీటి అడుగుతానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే పైన ఉపరితలం వేడిగా ఉంటుంది కనుక లోపల చల్లని నీళ్ళు వెళ్ళిపోతాయి. రాత్రులు ఆ యొక్క నీటి పైకి వచ్చి గాలి పీల్చుకుంటాయి చాలు. కాబట్టి రాత్రులు కష్టంగా అయితే చేపలు పడుతున్నాయి. ఇలా అన్నాడు శివుడు అంటున్నాడు, రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక చేప కూడా మాకు కప్పకూడదు. కృష్ణమాల బొల్ల పెడతారు, చుట్టుకోవడం చేప బొల్ల చుట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. చేప కూడా ఉంటాం. ఎవరి ప్లాన్ వేస్తారంటే 100% అయిపోతుంది. కానీ ఏమిటంటున్నాడు, నన్ను కూడా ఉపయోగకరమైన రాయబడుతుంది. అన్ని ఆలోచనలు యెహోవా వ్యర్థపరుచున్నాడు, నాశనం చేస్తాడు. జనుల యోచనలు నిష్ఫలము చేస్తారు. మనిషి యొక్క ఆలోచనలు అయినా ఉపయోగం లేకుండా నిష్ఫలము చేస్తాడు. ఇక్కడ రాయబడుతుంది, రాత్రంతా మేము ప్రయాసపడ్డా కానీ అదే వస్తువులు రాయబడుతుంది. ఇప్పుడు నీ మాట చెప్పిన వల వేస్తామని వల వేయగల వల పిల్లి మీద చేప కూడా వారికి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ఎఫెక్టివ్గా ఉంటుంది. దేవుని యొక్క ప్లాన్ ప్రణాళిక ఫలభరితంగా ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మన యొక్క ఆలోచన చేస్తుందని మనం గ్రహించాలి. ఒకటి మనిషి అనే రకాల ఆలోచన రెండు రాయబడి వచ్చింది. నన్ను ఎఫెక్ట్ ఒకటి కూడా ఉపయోగకరమైన సరే దేవుడు ఏమంటున్నాడు చూడండి 33వ కీర్తన 11వ వచనం చదవండి. నిలుచును ఆయన సంకల్పము తరతరములు ఏంటంటే మన ఆలోచనలు అయితే నన్ను ఎఫెక్ట్ ఒకటి కూడా ఫలమైనది కాదు, నిష్ఫలమైనది మనిషి ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రము సదాకాలము నిలుచును, తరతరములు ఉండును అంటున్నాడు. మనిషి యొక్క ఆలోచన నిష్ఫలమైనది కానీ దేవుని యొక్క ఆలోచన ఫలభరితమైనది. తరతరములు ఉండును, నిత్యము నిలుచును అంటున్నాడు దేవుని యొక్క ఆలోచన. చూడండి జర్మీ 29వ అధ్యాయము 11వ వచనం 29-11 జర్మీ. హానికరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నా సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కాదు. కానీ మనిషి యొక్క ఆలోచన హానికరమైనది, మనిషి యొక్క ఉద్దేశం హానికరమైనది. ఒక దగ్గర సరైన మార్గం కనబడుతుంది కానీ తొందరగా మరణానికి నడిపించేదిగా ఉంది. కానీ మనిషి యొక్క ఆలోచన అస్థిరమైనది. ఇక్కడ అంటున్నాడు నీకు సమాధానకరమైనవి తప్ప హానికరమైనవి కాదు. చూడండి 30వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీ గాయములను మాన్పుతుంది. అది దేవుని యొక్క ఆలోచన. హానికరమైనవి కావు, ప్రయోజనకరమైనవే. ఎందుకంటే నీకు ఆరోగ్యమును చేర్చదను, నీ గాయములను మాన్పుతుంది. అంటే మనిషి యొక్క ఆలోచన నిష్ఫలమైనది, దేవుని యొక్క ఆలోచన సదాకాలము నిలుచును. కాబట్టి మనం ఒకసారి మనం కనుక ఎవరి ప్లాన్ బెస్ట్ అని అనుకున్నట్లయితే దేవుని యొక్క ప్లానే బెస్ట్. ఎందుకంటే ఒకటి ఇక్కడ రాయబడి వచ్చింది, మనిషి అనేక ఆలోచన కలిగి ఉంటాడు కానీ దేవుని యొక్క తీర్మానం స్థిరం, దేవుని యొక్క ప్లాన్ స్థిరం. రెండవది మనిషి అనేక చింతములో అనేక రకాల ఆలోచన కలిగి ఉంటాడు కానీ ఒకటి కూడా ప్రయోజనకరమైనది కాదు. కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రమే ప్రయోజనకరము, సదాకాలము నిలుస్తుంది. మూడవది చూద్దాం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము
చేసి లాభము సంపాదించుకుందాము, రెండని చెప్పుకొని వాడు. మూడవది చూద్దాం. ఒకటి, మనిషికి ఆలోచన అనేకమైనవి. రెండోది రాయబడుతుంది, మనిషికి ఆలోచన ఒకటి కూడా ప్రయోజనకరమైనది కాదు. మూడోది రాయబడుతుంది, మ్యాన్స్ ప్లాన్స్ నాట్ ప్రాఫిట్. అంటే ఒకటి కూడా మనకి లాభాన్ని కూర్చేది కష్టమే. రాయబడుతుంది, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుంటారు. మనం కూడా లాభాన్ని సంపాదించుకుంటాం. ఎందుకంటే దేవుని పని మానేసి, దేవుని పని మానేసి ఎలా మంది లేరంటే ఎందుకు వెళ్ళిపోయారు? సంపాదన కోసం వెళ్ళిపోయారు. ఏం వెళ్ళిపోయారు? సంపాదన కోసం. దేవుని పని కాకుండా మన సంపాదన కోసం వెళ్ళినట్లయితే అది ఎక్కడ వెళ్ళిపడుతుంది అంటే సిలిండర్లో వెళ్ళిపడుతుంది. మనకు తెలుసు, అయినా కదా మనం ఆ సంపాదన కోసం దేవుని పనిని పాడు చేస్తాం. ఇక్కడ రాయబడుతుంది, నేడైనను రేపైనా ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించుకుంటాం. ఏంటి? ప్రాఫిట్. అంటే మన పెట్టుబడి కావాలి, ఇంకేం రావాలి? మనకి లాభం రావాలి, ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రాకుండా ఎవరు కూడా ఏ పని లాభం లేకపోతే నీతో వస్తే నాకు ఏమి ఇస్తావు? నీతో వస్తే ఎవరైనా నమ్మాలి, లేకపోతున్నా కూలిపని ఉందమ్మా క్యాంపేసం అనుకోండి, వస్తాను అనే మాట ముందు మనం అంటాం అమ్మ రేపు వస్తాను నేను పనిలో కాను. ఎంత ఇస్తాడు అంటావు? 500. 500 అయితే రాను. ఏం కావాలి? 200 ఎక్స్ట్రా, 700 అయితే వస్తాను. అంటే మనం ఏంటి? ప్రాఫిట్ చూస్తూ ఉంటాం, లాభాన్ని చూస్తూ ఉంటాం. ఏ పని చేయాలనుకున్నా లాభాన్ని చూస్తూ ఉంటాం. చర్చికి వెళ్ళడం లాభం అయితే కాదు. చర్చికి వెళ్ళడం లాభం అయితే కాదు. ఎందుకంటే 3 గంటల ఖాళీగా కూర్చోవాలి. 2 గంటలు ఖాళీ కూర్చోవాలి. కాస్ట్ వెళ్తే వాకింగ్ చెప్పి ఆమె పంపించుతారు తప్ప 200 కూలి పని కూడా మినిమం మనకి 300 ఉంటే, మినిమం మనకి రోజు కూలి 300 ఉంటే వెళ్ళిపోవాలి. ఆటో రావడం వల్ల కూలి పని పోతుంది, 300 పోతుంది. ఖాళీగా కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కుర్చీ వేసి అమ్మ వాక్యం ఏంటి అంటే ఎంత ఇబ్బంది అంటే అంత కూర్చోడానికి చాలా ఇబ్బంది. వచ్చే 10 నిమిషాలు 4 సార్లు గడియారం ఎంత, చేతి ఎంత, వాచ్ ఎంత, ఫోన్ ఎంత, టైం చూసుకుంటున్నాం. ఫోన్ టైం ఎప్పుడు వచ్చావు తెలియదు. కానీ 2 అయినా వెళ్ళలేదు, 2 అయినా వదలలేదు. మా పాస్టర్ 2:30 అయిపోయింది. అన్నం తినకుండా వచ్చాను నేను. అన్నం తినకుండా. కాబట్టి లాభం ఉంటేనే, ప్రాఫిట్ ఉంటేనే రాయబడుతుంది. ఒక పట్టణంలోకి వెళ్ళి సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము అని చెప్పుకున్న వాళ్ళు అంటున్నాడు. ఇక్కడ మనిషికి ఆలోచన అనేకమైనది. మనిషికి ఆలోచన ఒకటి కూడా ప్రయోజనకరమైనది కాదు. మూడవది, మనిషికి ఆలోచన ఎలాంటిది అంటే లాభం కోసం చూసే ఆలోచన. ఏదైతే లాభకరమైందో, ఇలా మనకి లాభం వస్తే చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆదికాండము 11:4. ఆకాశం అంటే ఒక గోపురమును మనం కట్టుకుని మనం ఇక్కడే ఉన్నాం. అక్కడ మాట రాయబడుతుంది ఏంటంటే పేరు సంపాదించుకుందామని. జనులు అంటారంటే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి ఆకాశంలోకి కనబడినంతగా ఒక పెద్ద గోపురాన్ని నిర్మించుకుని ఇక్కడే ఉందాం, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. దీని ద్వారా మనకి ఏమొస్తుందంట? ప్రాఫిట్ వస్తుంది. ఏంటో ప్రాఫిట్ అంటే గొప్ప పేరు మనం సంపాదించుకున్నాం. అలాంటి ఊళ్ళో బిల్డింగ్ ఉందరా అని పేరు మనకి రావాలి అనుకున్నారు. ఆయన ఆలోచన ఏం చేసిందంట? తారుమారు చేశారు కనుక దాని పేరు బాబేలు. బాబేలు అంటే తారుమారు. ఇక్కడ మనం అనుకుంటూ
అండ్ ప్రాఫిట్. లాభం ఉంటేనే ఎక్కడ ఎంతైనా ఎక్కువ లాభం అవుతుందంటే అన్ని షిఫ్ట్ అయిపోతాం వెంటనే బాధ. ఇక్కడ ఆయన అంటున్నాడు దేవుడు అసలు లేడు, దేవుడితో నాకు పని లేదు అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఎక్కడ కూడా నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే భయం ఉన్నవాడు ప్రార్థనలో ఉండగలరు, భయం లేని వాడు తిరుగుతున్నారు. ఇక్కడ రాయబడుతుంది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19 వచ్చింది. ఫిలిప్పీ 3:19 వారి కడుపే వాడే అంట దేవుడు. ఎవరు దేవుడు అంట? కడుపు దేవుడు. మనం అంటూ ఉన్నాం ఏమ ప్రార్థన ఆనందం అంటే పనులకు వెళ్ళామంటే పనికెళ్తేనే ఏంటి ఈ దేవుడు గమనం పెట్టారు. కడుపే మన యొక్క ఇప్పుడు ఎంత కష్టపడినా ఇవాళ కూర్పలు అనుకునే అనుకుంటాను, కూర్పలు అనుకోనే వెళ్తున్నాయి. కోడి మాసం కొట్టుకాడికి వెళ్ళాము, ఒక కేజీ చిన్ని తెచ్చుకున్నాం. ఏమో అంటే ఎలా జీతం వీళ్ళ కూర్పలు తెచ్చుకుంది. కాబట్టి ఎందుకు కష్టపడే దేనికోసం, చెమట వచ్చి దేనికోసం చెప్పాలి, దీనికోసమే దేనికోసం. ఇప్పుడు మనం చదువుకుంటాం, చదువు దేనికోసం? చదవాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయకపోతే జీతం పట్టు కోసమే. ఏదైనా పడిపోయేవా దేవుడు అంట. ఆలోచన దేవుని యొక్క ఆలోచన సంపాదన తెచ్చేది కాదు, మనల్ని సంపాదించుకునే దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ రాయబడిన ఒకసారి చూడండి, అదే యాకోబు పత్రిక 14 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవన వాటిది రాయబడి వచ్చింది. రేపేమి సంభవించునో తెలియదు. నెక్స్ట్ సెకండ్ మన యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియదు. మనం అనుకున్నాం మొన్నటి వరకు ఏమని, వర్షం చాలా మంచిది అని అనుకున్నాం. ఎందుకు మంచిదంటే రాత్రంతా కురిసి పగలంతా మారకు కనుక ఎలుగుంటేనే బాగుండు అనుకున్నామా. ఎలుగుంటేనే ఇంకా రాత్రంతా పడుతుంది, పొద్దున మనం పల్లెకి వెళ్ళిపోయే మనకి ఇబ్బందులు ఉండలేదు. గేదెలు ఎట్టడమో ఆ దాంట్లో ఇబ్బంది లేదు. కానీ 3 రోజులు బట్టి నాకు చాలా ఇంట్లో ఉన్నవాడు బయట కొడతా కూడా లేదు. ఇంట్లో ఉన్నవాడు బయటికి మనం అనుకోలేదు ఇలాంటి 3 రోజులు ఉంటాయి అని. పిల్లలు కూడా అనుకోలేదు 3 రోజులు మాకు సరిపెడతారు బయటకని, ఎందుకంటే అనుకోలేదు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది మన జీవన పార్టీ అంటున్నాడు. మన జీవం ఎందుకంటే అంతలో మారిపోయి నీటి పొడిగా లాంటిది. మనిషి యొక్క ఆయువు దేవుడు పెట్టిన దీపం, అది ఏ క్షణాన్ని ఆరిపోతుందో. కనుక మనం ఏం చేయాలంటే కింద మాట రాయబడుతుంది చూడండి, కనుక ప్రభు చిత్తమైతే నేను బ్రతికి ఉంటే పనులే పిలిచారంటే అమ్మా ప్రభు చిత్తం అయితే రేపు పొద్దున వస్తాను నేను పనిలోకి. ఏ క్షణము ఏ క్షణం ఏం సంభవిస్తుందో తెలియదు. ఇక్కడ రాయపడుతుంది మనిషి యొక్క ఆలోచన ఒకటి కూడా లాభదాయకమైనది కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రము లాభదాయకం. ఎందుకంటే చూడండి వార్త 14:2 రాయబడుతుంది, నేనుండు స్థలములో నువ్వు ఉండులాగున నేను మరలా వస్తాను, నేను అక్కడ నేను తీసుకున్నాను. అది అందుకంటే భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్నాడు. భూమి మీద ధనాన్ని సమకూర్చుకున్నాక ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది, చిమ్మడ పట్టేస్తుంది, తుప్పు తినేస్తుంది. కానీ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నది ప్రాఫిట్. భూమి మీద 5 లక్షలు సంపాదించిన నాన్ ప్రాఫిట్ ఉపయోగకరమైన
చనిపోతూ ఏమి కూడా తీసుకుంటారు. అలెగ్జాండర్ దగ్గర చనిపోతూ అతన్న ఊరికి నా సమాధిని డాక్టర్లు మాత్రమే డాక్టర్లు మాత్రమే. ఎందుకంటే ఈ భూమి మీద ఎంత వైద్యులు ఉన్నా కానీ చనిపోయే నన్ను వాడు కాపాడలేకపోయాడు అని జనాలు తెలియాలి. రెండవది, చనిపోయిన తర్వాత బాక్స్ కి రెండవ చేతులు బయట కనబడేలా పెట్టాలి. ఎందుకంటే వెళ్తా ఏమి తీసుకుని. మూడవది, నా సమాధి వెళ్తున్నప్పుడు జనం డబ్బుల వల్ల మనిషి ప్రాణాన్ని ఆపలేదు. కాబట్టి మనం అసలు ఆలోచన చేస్తున్నట్లయితే మనం ఏం సంపాదించినా దేవుని కోసం నాకన్నా ఎక్కువగా తల్లిదండ్రులు, తండ్రులు, చెల్లెలను, అక్కలను ఎవరిని కూడా నువ్వు నాకన్నా ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు. దేవుని యొక్క ప్లాన్ ఏంటంటే లాభదాయకమైనది. ఏంటో లాభం ఏంటంటే ఆయన స్థలంలో నువ్వు ఉండాలి. ఆయన యొక్క ఆలోచన. మనిషికి ఆలోచన లాభం కోసం చూస్తుంటాడు. ఈ రోజున ఈ పని చేస్తే నాకు ఈ ప్రాఫిట్ వస్తేనే, లాభం వస్తేనే మనం కూడా ఫ్రెండ్షిప్ చేయాలన్నా లాభం వస్తేనే స్నేహం చేస్తాం. లాభం వస్తేనే ఇప్పుడంతా కూడా కమర్షియల్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. ప్రాఫిట్ ఉంటేనే, లాభం ఉంటేనే మనం ఎవరికైనా స్నేహం చేస్తాం. అంటే ఏ స్నేహం కూడా లేదు. అంటే ఇక్కడ రాయబడి వచ్చింది. ఒకసారి మనం సమాధికి వెళ్ళినట్లయితే పాఠం అనేది సమాధి తోటలు డబ్బు రోడ్డు కనబడతారు. డబ్బు లేని రోడ్డు కూడా డబ్బున్న వాడు అదే స్థలంలో పాతి పెట్టబడతాడు. డబ్బు లేని రోడ్డు అంటే పిచ్చోళ్ళని తిరుగుతున్నాడు. దరిద్రుడు అయినా అదే స్థలంలో. కాబట్టి మనం ఎటువంటి వారం అయినప్పటికీ మన మట్టిలో కలిసిపోవచ్చు. ఇక్కడ రాయబడి దేవుని యొక్క ఆలోచన మాత్రం ప్రాఫిట్, లాభం. ఎంత లాభం అంటే ఆయన స్థలంలో మనం ఉంటాం. ఎప్పుడైతే నువ్వు ఆయనే సంస్థను ఎప్పుడైతే అంగీకరించు, ఎప్పుడైతే నువ్వు ఆయనే సంస్థను అంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు, ఆయన అంటున్నాడు నా మార్గము ప్రాఫిట్ కలిగి. ఎందుకంటే నా పేరుతో మీరేమి కూడా చేయలేదు. కాబట్టి ఆయన యొక్క ఆధీనం లేకపోతే నేనే మార్గం, సత్యం, జీవము నాలో తప్పేందుకు చాలేడు. మన తల్లిదండ్రులకు చాలాలి అంటే ఆయన మన యొక్క ఆధారం. ఒకటి, మనిషి యొక్క ఆలోచనలు అనేకమైనవి కానీ దేవుని యొక్క తీర్మానం స్థిరం. రెండవది, మనిషి యొక్క ఆలోచనలు నిష్ఫలమైనవి, దేవుని యొక్క ఆలోచన మాత్రము నిరంతరం నిలుస్తుంది. మూడవది, మనిషి యొక్క ఆలోచనలు లాభదాయకమైనవి కానీ దేవుని యొక్క ఆలోచనలు అంతకంటే ఎక్కువగా దేవునితో పాటు ఉండగలిగ జీవితము చెప్పినవి. నాలుగవది చూద్దాం. జెర్మియా గ్రంథము 22వ అధ్యాయం. ఇర్మియా 22వ అధ్యాయము వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించువాని శ్రమ, న్యాయం తప్పి తన మేడలను కట్టించుకొనొచ్చు, జీతమియ్యగా తన పొరుగువాని చేత ఓరగని కొనుగోలు చేయించుకున్న వాని శ్రమ. నాలో రాయబడిన మనిషి యొక్క ఆలోచనలు అనేకమైనగా నేర్చుకున్నాం. మనిషి యొక్క ఆలోచనలు నిష్ఫలమైనగా నేర్చుకున్నాం. మనిషి యొక్క ఆలోచనలు లాభదాయకమైనగా నేర్చుకున్నాం. నాలుగవది, మనిషి యొక్క ఆలోచనలు అన్రైచియస్నెస్, నీతిమంతుగా ఉన్నారు. అనీతిమంతుడు మనిషి. మనిషి యొక్క ఆలోచనలు అంటే నీతిగా ఉండవు. ఇక్కడ రాయబడుతుంది నీతి తప్పి తన నగరును స్థాపించుకున్న వారికి శ్రమ. నీతి తప్పి అంటే మోసం చేసి, మోసం యొక్క అర్జన ఎక్కువ శాతం. ఇప్పుడు ఏదైనా మోసం చేసి సంపాదించుకున్నామో ఏమంటే మన దగ్గర 200 వెళ్ళిపోతాడు.
ఎందుకు మోసం చేశారు, ఎవరు మోసం ఎక్కవచ్చు, ఎవరి నీతి తప్పచ్చు, నీతి వల్ల రెండెంతల కోరిక వస్తుంది. రాయబడి వచ్చింది న్యాయం తప్పి, న్యాయం తప్పి తన మేడ దగ్గర కట్టించుకున్న వానికి శ్రమ, న్యాయం తప్పి అది మనం ఫ్రీగా వస్తుంది అనుకోండి, సాయంత్రం ఫ్రీగా ఫ్రీగా వస్తే కాబట్టి మనం ఎలా రాయబడి వచ్చింది న్యాయం తప్పి అని. మా అందరు సిమెంట్ కట్టుకున్నాం అనుకోండి, సిమెంట్ ఎలా వాడుతున్నాను, నీళ్ళలాగా వాడుతున్నాను. ఆ సిమెంట్ అలాగే కట్టామనుకోండి అమ్మా, ఏమైపోతే వేటలు మారిపోతుంది కదా సిమెంట్ సిమెంట్. అలా బామ్మకి ఇసుక ముందు అనుకోండి అమ్మా, ఎస్కే 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 ఫ్రీగా వచ్చింది ఇసుక, ఎస్కే ఎస్కే వాడాలి అనుకోండి. న్యాయం తప్పి, నీతి తప్పి, మనిషి నీతి తెప్పువాడు కనుక పాపం మారిన ప్రభావాన్ని చూపించాడు. దేవుడు నీతిమంతుడైన ఆయన నీ కోసం తన ప్రాణాన్ని, నీతిమంతుడైన ఆయన నీతిమంతుడిగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 2 Kings 2వ అధ్యాయము 2 Kings నయమాను తన దగ్గర నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. చాలా ఇక్కడ భయంకరమైన దుష్టులం కలిగిన అతను ఒక చిన్నదాన్ని మాట పట్టుకుని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్తూ 5వ వచనంలో రాయబడుతుంది, ఏమి తీసుకుని వెళ్ళాడు, బంగారం పెట్టి పట్టులో తీసుకుని వెళ్ళాడు. ఇతను అమ్ముడు కనుక ఎలీషా తన యొక్క బహుమానాన్ని స్వీకరించలేదు. అసలు నాకేమి ఇవ్వద్దు పంపించేశాడు. అది పంపించేది ఎవరు చూశారంటే గెహాజీ చూశాడు. గెహాజీ చూసి అత్యాశ కలిగిన వాడే ఆ నయమాన్ని వెనకాల పరిగెత్తుకుంటూ ఒకసారి సడన్ గా ఎవరో వెనక పరిగెత్తుకు వస్తున్నారని నయమాన్ని చూడగానే గెహాజీ పరిగెత్తుకు వస్తున్నాడు. ఆపి నువ్వు బాగున్నావా, ఏంటి ఎంత ఆవేశపడుతున్నా పరిగెత్తుకుంటున్నావు అంటే చూడండి 22 వచ్చిన నా యజమానుడు నా చేత వర్తమానం పంపడు. ఏమంటాడంట, ఇందాక నా యజమాని ఏం చేశాడంట, నిన్ను అడగడానికి మొహమాటం పడ్డాడు. అడగడానికి మొహమాటం. ఎందుకు మొహమాటం అంటే నువ్వు ఇవ్వగానే తీసుకుంటే ఆయన చిన్నపుచ్చుకుంటాడు. ఏమన్నా మొహమాటం నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడంటే ప్రవక్తల శిష్యులిద్దరు యవనులు ఎఫ్రాయిము నా యొద్దకు వచ్చున్నారు కనుక వారు మనకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు ధరించి చెప్పాడు. చెప్పాడు నా యజమాని చెప్పడం మర్చిపోయాడు. ఏంటంటే ఎఫ్రాయిము నుండి అడుగులో నుంచి ఒక 2 శిష్యులు వస్తున్నారు, వారికి కొంచెం దారి ఖర్చులకి బంగారం బట్టలు కావాలని అడిగాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా నీతిమంతుడు, అనీతిమంతుడు. మనిషి ఎప్పుడు కూడా సమయాన్ని బట్టి రంగులు మార్చేవాడు. మనిషి ఎప్పుడు కూడా అవకాశవాది. ఇటు గాలి తీస్తే అటువైపుకి మారిపోయాడు. ఏమని గెహాజీ ఏం చేశాడంటే అత్యాశలు ఉన్నట్టు గబా వెళ్ళి నయమాన్ దగ్గర నుంచి వెండి బంగారాన్ని దుస్తులు తీసుకున్నాడు. ఆ 27వ రాయబడి వచ్చింది, అతడు కలిగిన రోగం నీకును ఈ సంతతి వారికి తరతరములు. వెంటనే అతనికి ఏమైందంటే కుష్ఠరోగం అనేది. కాబట్టి మనిషి కూడా అనీతిమంతుడు.
ఇక్కడ దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన అనీతిమంతుడైన నిన్ను నీతిమంతుడు చేయడానికి తండ్రి తన కుమారుడు లోకంలోకి పంపించాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసించిన ప్రతి వాడు నశింపక నిత్య జీవాన్ని. రోమా 8 చూడండి, 8:28 వారికి సమస్తము మేలు కలుగుటకై, సమస్తము కూడా మేలు కలుగుటకై అని రాయబడుతుంది. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన నీతివంతుడు కనుక నీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా మేలు కలగాలని ఆయన ఉద్దేశం. 1:5 రాయబడుతుంది, చదువుసారి 1:5 గర్భములో నిన్ను రూపింపబడక ముందే, నువ్వు పిండముగా ఉండక ముందే, నువ్వు గర్భములో రూపింపబడక ముందే నీ గురించి ఆయన తెలుసు. ఆయన నీతిమంతుడు. 1వ పేతులో రాయబడిన నిష్కలంకము అమూల్యమైన రక్తము ద్వారా మనము నీతిమంతులు కడగబడిన వారుగా ఉన్నాం. ఆయన కుమారుని రక్తం ద్వారా ఆయన మనం కడిగాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మానవుడే అనీతిమంతుడు, ప్రయత్నిస్తున్నాడు. తన యొక్క నీతిని కాపాడుకోలేరు వాడు మానవుడు. ఆయన మాత్రం నీ కోసము తన ప్రాణాన్ని పెట్టాడు కనుక సమస్తమును మేలు కలుగుటకై నీ యొక్క జీవితంలో ఏర్పాటు చేయబడి పిండముగా రూపింపబడక ముందే, అదే యెషయాలో రాయబడిన తల్లి అయిన మర్చిపోలేము కానీ నేను మాత్రం మర్చిపోను అని ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయేవాడు. పిండముగా రూపింపబడక ముందే మనిషి అనీతిమంతుడు కానీ ఆయన మాత్రం నీతిమంతుడు. నిన్ను విమోచన కోసము నువ్వు పడవలసిన శ్రమను ఆయన అనుభవించి, నువ్వు పడవలసిన దెబ్బలు ఆయన భరించుడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆయన చేసిన వాగ్దానము ఆలస్యం అవ్వచ్చు కానీ, ఇచ్చిన వాగ్దానము ఆలస్యం అవ్వచ్చు కానీ నెరవేరడం అనుకుంటున్నాము. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క ఆలోచనలు మాత్రమే బెస్ట్. మనిషి యొక్క ఆలోచనలు బెస్ట్ కాదు. ఎందుకంటే మనిషి తన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలిగిన వాడు ఉన్నాడు. మనిషి యొక్క ఆలోచనలు ఒకటి కూడా ప్రయోజనకరమైనది కాదు. మనిషి యొక్క ఆలోచనలు ఒకటి కూడా లాభదాయకమైనది కాదు. 4వది, మనిషి ఇప్పుడు కూడా నీతిమంతుడే. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, అనీతిమంతులైన మనకు నీతిమంతుడైన ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రియమైన వాళ్ళ మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలోచన బెస్ట్. దేవుని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా, అంటే నేను జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటా, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం బ్రతికుంటున్నాం కనుకనే. లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించి అప్పుడే ఆయన మన యొక్క జీవితంలో అన్ని కూడా చూడండి. మా చక్కగా ఆరోగ్యం ఉంది, గాయం కట్టి కట్టేదని దేవుడు మనకు